పల్నాడు జిల్లా నర్సరాపేటలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై 17న ఇక్కడ నిర్వహించనున్న భారీ రుణమేళా కార్యక్రమ సభాస్థలాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. ఈ ప్రతిష్టాత్మక రుణమేళా ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను నేతలు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంపై పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. పల్నాడు జిల్లా కింద నర్సరాపేటలో రేపు జరగనున్న మెగా రుణమేళా కార్యక్రమం అయితే జరగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే రానున్నారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, రేపు ఏపీ ముఖ్యమంత్రి రావడానికి హెలిప్యాడ్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ దగ్గరుండి పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఇప్పటికే పూర్తిగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసు వలయంలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. భారీ బందోబస్తు నడుమ మధ్య రేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ వచ్చే కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన భద్రతకు సంబంధించి కూడా పోలీసులు అన్ని బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మెగా రుణమేళా కార్యక్రమానికి సంబంధించి చిన్నకారు వ్యాపారస్తులకి రుణాలు ఇచ్చడానికి అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంకర్ల నుంచి రుణ సదుపాయం కల్పించే విధంగా కూడా అధికారులు అయితే ఎప్పటికన్నీ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పల్లెటూరులో కానీ టౌన్లో కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ వ్యాపారం మరింత అభివృద్ధి చేసుకోవడానికి అయితే వాళ్ళకి రుణాలు ఇప్పించడానికి అయితే బ్యాంకర్స్తో మాట్లాడి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే రానున్నారు. ఈ కార్యక్రమంలో కూడా పేద రైతులకు కానీ, పేద వ్యాపారస్తులకు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడే ఇటు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే దగ్గరుండి పరీక్షణ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా పల్నాడు జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా అనేక రకాలుగా కూడా ఇప్పటికే ఇటు అనౌన్స్మెంట్ల ద్వారా కూడా ప్రతి పల్లెటూరులో కూడా చెప్పే విధంగా కూడా రేపు కార్యక్రమానికి అందరూ భారీ ఎత్తున హాజరు కావాలని చెప్పేసి, ఏదైతే ఈ రుణాలు ప్రతి ఒక్కరు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి కూడా 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే మెగా రుణమేళా కార్యక్రమం ఏదైతే ఉందో అది మహిళలకు అది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండే మహిళలకు సంబంధించి ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి కావాల్సిన రుణాలు ఏవైతే ఉన్నాయో రేపు సభా కార్యక్రమం వద్దనే స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ స్టాల్స్ వద్దనే బ్యాంకర్లు కూడా ఉంటారు. ఆ బ్యాంకర్ల సంబంధించి ఆధారు ఇటు పాను తీసుకొని వస్తే తక్షణమే రుణ సదుపాయం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా కూడా ఇటు అధికారులు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులుగా అభివృద్ధి చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పి టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. దాంతోపాటుగా పల్నాడు జిల్లా కేంద్రంగా ఉండే నర్సరాపేటలో ఈ కార్యక్రమం పెట్టడం కూడా ఎమ్మెల్యేలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెట్టడం పల్నాడు ప్రజలను ఎంతో మేలు చేసిన విధంగా కూడా ఉంటుందని కూడా 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తిగా అయితే ఇప్పటికే పోలీసులు వలయంలోకి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు పూర్తిగా ఇటు ఇసపాలెం వద్ద హెలిప్యాడ్ ఏదైతే ఉందో హెలిప్యాడ్ దగ్గర కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో నర్సరాపేట కోడేల శివప్రసాద్ గారి స్టేడియంలో కూడా పోలీసులు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు కానీ, ఇటు పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులు భారీగా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం కూడా భారీగా జనం ఎక్కువగా వస్తారు కాబట్టి కూడా వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యే కానీ, పల్నాడు ఎంపీ కానీ, 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా
దగ్గరుండి క్షుణ్ణంగా చూసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. రేపు వచ్చే జనాలు ఏదైతే సుమారుగా 30,000 మంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఇప్పుడే అధికారులు అయితే చెబుతున్నారు. దీంట్లో ఏదైతే ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లకు కానీ ప్రతి కార్యక్రమం కానీ ప్రతి ఏర్పాటు కానీ దగ్గరుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని దగ్గరుండి పరీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నసరాపేట కోడెల శ్రీనివాసరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో ప్రతి బ్యాంకులకు సంబంధించి కూడా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన చిరు వ్యాపారస్తులకు అక్కడే తక్షణమే వాళ్ళ సివిల్ కానీ వాళ్ళ ఆధార్ పాన్ కార్డు తీసుకుని వస్తే తక్షణమే అక్కడ రుణం మంజూరు చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. సన్నకారు వ్యాపారస్తులను కూడా ఎక్కువ అభివృద్ధి చేయడానికే ఇలాంటి లోను దగ్గరుండి ఇప్పించే మార్గాలు కూడా చేస్తున్నామని చెప్పేసి ఇటు ఎమ్మెల్యేలు ఇటు అధికారులు కూడా చెబుతున్నారు. చిన్న చిరు వ్యాపారస్తులు పెద్దగా వ్యాపారం చేయాలన్నా కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కూడా ఈ స్టాల్స్ బ్యాంకర్లా తీసుకొచ్చి స్టాల్స్లో కూర్చోబెట్టి వాళ్ళకి రుణం సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా కేంద్రం నసరాపేటలో రేపు జరగనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు నిర్మలా సీతారామన్ రానున్న ప్రోగ్రాం ఏదైతే ఉందో మెగా రుణమేళ కార్యక్రమం అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పుడు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి పోలీసులు పూర్తిగా ఈ రెండు ఇటు సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఇటు హెలిప్యాడ్ వద్ద అయితే పోలీసులు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు ప్లేస్ల వద్ద కూడా పోలీసులు కానీ డాగ్ స్క్వాడ్ కానీ ప్రత్యేక చంద్రబాబు నాయుడు సంబంధించిన జడ్కారీ సిబ్బంది కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించుకొని రేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే రేపు జరగనున్న మెగా రుణమేళ కార్యక్రమానికి సంబంధించి కెమెరామెన్ నారాజ్తో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా.